నమస్తే. బీ5 ప్రేక్షకులకి ఈరోజు డాక్టర్ వంశీ గారితో ప్రత్యేక కార్యక్రమం. మనిషికి బీపీ షుగర్ ఎట్లా వస్తుంది, రాబోయే ముందు లక్షణాలు ఎలా ఉంటాయనే అంశం పైన డాక్టర్ వంశీ గారితో మనం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నాము. మరి ఈ డాక్టర్ గారు చెప్పిన సలహాల ప్రకారంగా పేషెంట్లు అందరూ కూడా మంచి ఇన్విటేషన్స్ అట్లాంటివి పాల్గొంటే, రన్నింగ్ అనే అవి పాల్గొంటే జబ్బులు చాలా అదుపులో ఉంటాయని వారి మాటలు చెప్తున్నారు. ఇంకా ఏం తీసుకోవాలో జాగ్రత్తల గురించి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. బీ5 వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వంశీ, ఎండి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, మనం మెటర్నిటీ అండ్ జనరల్ హాస్పిటల్ జనగాం. మా హాస్పిటల్ తరఫున ఇప్పటివరకు ఒక 10 నుంచి 15 క్యాంపులు గ్రామాలలో కండక్ట్ చేశామండి. కండక్ట్ చేసిన వాళ్ళందరికీ ఉచితంగా బీపీ, షుగర్, వెయిట్ చెకప్ అన్నీ చేసి వాళ్ళు మధుమేహము ప్లస్ బీపీకి సంబంధించిన జాగ్రత్తలు ఎటువంటివి తీసుకోవాలి, ట్యాబ్లెట్లు ఏ టైంకి వేసుకోవాలి, ప్లస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇంకా ఫర్దర్గా డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనే అవగాహన కార్యక్రమాలు చేపట్టామండి. ఇప్పుడు మళ్ళీ ఇలానే ఊర్లలో ఇంకా క్యాంపులు చేసి ప్లస్ ఉన్న డిసీజ్కి బర్డెన్కి దగ్గర ఉన్న వాళ్ళని స్క్రీన్ చేసి వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెప్పడానికి మళ్ళీ క్యాంపులు చేయడానికి సిద్ధమవుతున్నాం. ఇప్పుడు మీరు గ్రామాల్లో క్యాంపులు పెడుతున్నారు కదా, మీకు ఏ రకమైనటువంటి పేషెంట్లు మీ దృష్టికి వచ్చారు? ముఖ్యంగా మాకు డయాబెటీస్ పేషెంట్స్, హైపర్ టెన్షన్ పేషెంట్స్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నా కానీ తెలియకపోవడం వాళ్ళకి. ఇప్పుడు డయాబెటీస్లో ముఖ్యంగా ఎక్కువ మూత్రం రావడము, ప్లస్ కాలు చేతులు తిమ్మిర్లు ఉండడము, ప్లస్ కొద్దిగా అలసటగా ఉండడం, నీరసంగా ఉండడం వంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఇవి వాళ్ళకి ఉంటున్నా కానీ అది వాళ్ళు షుగర్ అని తెలుసుకోలేకపోతున్నారు. చాలామంది జనరల్గా నేను తినకపోవడం వలన, వాటర్ తాగకపోవడం వలన, వీటి వలన అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు సింపుల్గా ఒక ఆర్బీఐఎస్ చెకప్ చేసుకుంటే తెలిసేదాన్ని కూడా డిలే అయిపోవడం వల్ల ఇది మెల్లగా కిడ్నీల మీద ప్లస్ నరాల మీద ప్రభావం చూపి పేషెంట్కి చాలా ప్రాణాంతకంగా మారుతుంది. అంటే షుగర్లో మామూలుగా ఎన్ని రకాలు ఉంటాయి, తర్వాత వాళ్ళు ఈ సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? షుగర్లో రకాలు అంటే టైప్ 1, టైప్ 2 అని ఉంటుందండి. గ్రాస్గా బుక్లో చాలా టైప్స్ ఉంటాయి. గ్రాస్గా పేషెంట్ పరంగా టైప్ 1, టైప్ 2. టైప్ 1 అంటే వాళ్ళు ఎప్పుడు ఇన్సులిన్ డిపెండెంట్గా ఉంటారు, వాళ్ళకి చిన్న ఏజ్లోనే వస్తుంది. టైప్ 2 అంటే మెటబాలిక్ ఫ్యాక్టర్స్, వాళ్ళు కొంచెం ఒబేస్గా ఉండడము, కొంచెం ఏజ్ డిపెండెంట్, ఒక 35 ఇయర్స్ క్రాస్ అయినాక రావడము, ఇవన్నీ టైప్ 2 కిందగా చూస్తారు. టైప్ 2 మెడిసిన్స్ తోటి కొంచెం కంట్రోల్ చేయొచ్చు. టైప్ 1 అనేది ఎంత మెడిసిన్స్ తోటి కంట్రోల్ అయినా లాస్ట్కి ఇన్సులిన్ థెరపీకి మాత్రం వెళ్ళవలసిన అవసరం పడుతుంది. ఇప్పుడు ఈ ఇన్సులిన్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఒకసారి అలవాటు పడ్డ పేషెంట్కి మళ్ళీ తగ్గే అవకాశాలు ఉంటాయి. అది పేషెంట్ కండిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళకున్న హెచ్బిఏవన్సీ లెవెల్స్, వాళ్ళున్న బిఎంఐ ఎంత ఉంది, ప్లస్ వాళ్ళకి సి పెప్టైడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉందా లేదా అనే దాన్ని బట్టి. ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదు అనుకోండి, సి పెప్టైడ్ లెవెల్స్ అనేవి లో ఉంటాయి, అప్పుడు అది తప్పకుండా వాళ్ళు ఇన్సులిన్ వాడాల్సిందే ఎప్పటికైనా. కొంతమంది బార్డర్ లైన్లో ఉంటారు. టైప్ 2 డయాబెటీస్లో అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు ఇనిషియల్గా ఇన్సులిన్ పెట్టినా మెల్లగా సల్ఫోనైల్యూరియాస్ ఇట్లా వేరే డ్రగ్స్ ఏమైనా పెట్టినప్పుడు కొంచెం మెల్లగా కంట్రోల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెల్లగా ఇన్సులిన్ మీద నుంచి ట్యాబ్లెట్స్ కూడా మారే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. ఇంకేమైనా వాళ్ళు ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఏ డయాబెటీస్ పేషెంట్స్ అయినా మినిమం మనం డైట్ అనేది మెయిన్ అండి. మన బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ అనేవి మనం తినే ఫుడ్లో నుంచి వస్తుంది, అదొకటి మెయిన్. కాబట్టి మనం ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడము, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ప్లస్ తిన్న తర్వాత మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా లైట్గా వాకింగ్ చేయడము, ఫుడ్లో జొన్న రొట్టె, జొన్న గట్క కానీ, మిల్లెట్స్ కానీ, ఫ్రూట్స్లో గోవా, జామ పండు కానీ, పొప్పడి పండు కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల కొంచెం గ్లైసెమిక్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి వాటిలలో, ప్లస్ అధిక చక్కెర స్థాయి అనేది బ్లడ్లో పెరగదు. ఇంకా వాళ్ళు తీసుకోవాలి అంటే వాళ్ళు ఇప్పుడు వాకింగ్ కానీ లేకపోతే డైట్ కంట్రోల్ కానీ ఇంకా వాకింగ్ అంటే మినిమం 40 minutes వాకింగ్ డైలీ చేయాలండి మార్నింగ్. అలానే మినిమం పోస్ట్ మీల్ వాక్ అని అంటారు. పోస్ట్ మీల్ వాక్ అంటే మీరు ఎప్పుడైనా ఫుడ్ తిన్నప్పుడు, అది మధ్యాహ్నం అయినా, ఆఫ్టర్నూన్ అయినా, నైట్ అయినా, మినిమం తిన్న తర్వాత 20 నిమిషాలు. ఇప్పుడు మనం తిన్న తర్వాత ఎలా అయినా ఒక హాఫ్ అన్ అవర్లో గ్లూకోజ్ స్పైక్ అనేది బాడీలో వస్తుంది. ఆ గ్లూకోజ్ స్పైక్ అనేది మినిమం మనం 15 to 20 minutes వాక్ చేయడం వల్ల ఆ స్పైక్ని 40 to 50% అనేది మనం తగ్గియవచ్చు. దాంతో బ్లడ్లో ఉండే అధిక చక్కెర స్థాయి లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. దాంతో ఫర్దర్గా
ఎప్పుడైనా మన బాడీలో ఉండే చక్కెర స్థాయిని బట్టే, షుగర్ లెవెల్స్ని బట్టే మనకు తర్వాత కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. కాంప్లికేషన్స్ అనేసరికి వాస్కులర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. బ్రెయిన్కి వచ్చేసరికి స్ట్రోక్, హార్ట్కి వచ్చేసరికి హార్ట్ అటాక్ కానీ, కిడ్నీలు ఖరాబ్ అయిపోవడం కానీ, ఇవన్నీ ఒక్క రోజులో వచ్చేవి కావు. ఇదంతా మనము దీర్ఘకాలికంగా మన షుగర్ నియంత్రణ బట్టే అది ఫైనల్గా మనకు వస్తుంది. ఇప్పుడు నా హాస్పిటల్ తరఫున అన్ని మండల స్థాయిలో మీరు క్యాంప్స్ పెట్టారు కదా, క్యాంప్స్లో ఎక్కువ శాతం మీకు ఎలాంటి పేషెంట్స్, తర్వాత మీరు వారికి క్యాంపులలో ఎక్కువ ట్యాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ వీళ్ళకి ఏమైనా ఇచ్చే ప్రయత్నం? ఎక్కువ మాకు కనబడేదల్లా బీపీ, షుగర్ పేషెంట్స్ ఎక్కువ కనబడతారండి. అంటే వాళ్ళకి తెలియదు కరెక్ట్ అసలు, అంటే ఇది నార్మల్ మాకు వీక్నెస్ వల్ల అవుతుందనో, లేకపోతే ఇది మేము ఎక్కువ పని చేయడం వల్ల అవుతుందని అనుకుంటున్నారు. కానీ చిన్న కాలతిమ్మిర్లు వాళ్ళని కూడా స్క్రీన్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ పెరిఫరల్ న్యూరోపతిలో ఉన్నారు. షుగర్ అనేది వాళ్ళకి ఉంది కానీ వాళ్ళు డయాగ్నోస్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి చక్కెర స్థాయిలు చూసినప్పుడు 250, 270, 300లో ఉండడం. అప్పుడు వాళ్ళకి అప్పటికప్పుడు ఇమీడియట్గా అప్పటిమందం మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఫర్దర్గా ఏమేమి పరీక్షలు చేసుకుంటే మనము ఏ స్టేజ్లో ఉన్నాము, అంటే ఇది ఏమైనా ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా అయిందా, ఆర్గన్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా అని చెప్పడానికి వాళ్ళకి అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాం. మినిమం షుగర్ ఎంత ఉందా? ఏజ్ బట్టి ఏమైనా ఉంటుందా, లేకపోతే పర్సంటేజ్ ఉంటుంది కదా, వయసు బట్టి ఉంటుందా, ఎట్లా ఉంటుంది? షుగర్ లెవెల్స్ అనేవి అంటే మనకున్న లిటరేచర్ ప్రకారం తినే ముందు మినిమం 90 to 110 ఉండాలండి. 110 దాటింది, 110 to 125 అనే వాళ్ళు ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్నట్టు. అది 105 దాటినా కానీ ప్రీ డయాబెటిక్ కిందకే తీసుకుంటున్నారు ఇప్పుడు. అదే 125 దాటింది అనుకోండి వాళ్ళు డయాబెటిక్ అన్నట్టు. అదే తిన్న తర్వాత తీసుకుంటే 140 లోపు ఉండాలి ఆఫ్టర్ 2 hours. అదే 140 to 160 మధ్య వస్తుంది అంటే ప్రీ డయాబెటిక్, 160, 170 దాటుతుంది అంటే డయాబెటిక్ అన్నట్టు. ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉన్న వాళ్ళు కొంచెం నా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, కొద్దిగా ఎక్సర్సైజ్ చేయడము, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించడము, తిన్న తర్వాత కొద్దిగా వాకింగ్ చేయడము, కొంచెము ఏమంటారు పీచు పదార్థాలు, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్లోకి ప్రోగ్రెషన్ కాకుండా ప్రివెంట్ కావచ్చు. అదే డయాబెటీస్ ఉన్న వాళ్ళు సేమ్ ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ సరిపోను వాళ్ళకి కావాల్సినంత డోసేజ్ అంత మెడిసిన్స్ వాడుకుంటూ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే కంట్రోల్లోకి రావచ్చు. ఇప్పుడు బీపీలో కూడా 2 రకాలు ఉంటాయి కదా, అది ఎట్లా? బీపీలో 2 రకాల స్టేజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అని ఉంటుందండి. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని ఉంటుంది, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని ఉంటుందండి. అది మనం మెయిన్గా బీపీ కంట్రోల్ అయినప్పుడు కిడ్నీస్ మీద కానీ, హార్ట్ మీద కానీ ఎండ్ ఆర్గన్ ఫెయిల్యూర్ అని పడుతుంది. కాబట్టి మనం బీపీ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బీపీకి రెగ్యులర్గా మనం మెడిసిన్స్ వాడడం. చాలామంది చేసే తప్పు ఏంటంటే బీపీ కంట్రోల్ ఉంటుంది, నేను కంట్రోల్ ఉంటుంది కాబట్టి నేను ట్యాబ్లెట్ మానేసానని అనుకుంటున్నారు. అట్లాంటి పేషెంట్స్లోనే మనం స్ట్రోక్ కానీ, ఎంఐ కానీ చూస్తున్నాము. అంటే హార్ట్ అటాక్ కానీ, పక్షవాతాలు కానీ. కంట్రోల్ ఉంది అంటే మీకు ఆ డోసు సరిపోతుంది అనేది అర్థం. కాబట్టి మీరు ఆ డోసు రెగ్యులర్గా తీసుకోవడము, ప్లస్ సాల్ట్ కన్జంప్షన్ అనేది తగ్గించడము, రెగ్యులర్గా మినిమం ఒక 1/2 hour to 40 minutes వాకింగ్ లాంటివి చేయడము, ప్లస్ యోగా, మెడిటేషన్, లేకపోతే మీకు ఇష్టదైవాన్ని పూజించుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్ల మన లోపల ఉండే స్ట్రెస్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవ్వడం వల్ల బీపీ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటుంది. అంటే బీపీ రావడానికి సిమ్టమ్స్ ఏమన్నా ముందు? బీపీ మీకు తరచుగా కొంచెం తలనొప్పిలాగా రావడము, ప్లస్ కొంచెం హెడ్ వెయిట్ అనిపించడము, కళ్ళు కొంచెం బ్లరింగ్ లాగా అనిపించడం, తరచుగా స్వెట్టింగ్ లాగా రావడం, కళ్ళు మసకబారడము, నడుస్తుంటే కొంచెం తూలినట్టు అవ్వడము, ఇటువంటి సిమ్టమ్స్ని మనం కొంచెము బీపీ చెక్ చేసుకోవాలి. ఇట్లాంటి పేషెంట్స్ ఎవరు ఉన్నా కానీ కొంచెం బీపీ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే మంచిది. వీళ్ళ కూడా హై బీపీ, లో బీపీ ఉంటుంది కదా, అది ఎట్లా, ఏది ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది మనిషికి? హై బీపీ, లో బీపీ 2 ఎఫెక్ట్ ఉంటుంది సార్. లో బీపీ అనేది నార్మల్ 90-60 ఇట్లా ఉంది అంటే పర్లేదు, 90-60, 100-60, 90-60 కన్నా తగ్గింది అంటే మెల్లగా మన లోపల ఉండే ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్స్ ఉంటాయి, కిడ్నీ కానీ, లివర్ కానీ, బ్రెయిన్ కానీ, ఇటువంటి వాటికి ఎప్పుడైనా మనము బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయింది అంటే ఇబ్బంది అవుతుంది. కాన్స్టెంట్గా 90-60 ఉన్న వాళ్ళలో నో ప్రాబ్లం. సడన్గా ఎవరైనా 120, 180 ఉన్న వాళ్ళు, నార్మల్ ఉన్న వాళ్ళు 80-50 కానీ, 90-60 కానీ బిలో వస్తుంది, కళ్ళు తిరగడం ఉంటుంది, గుండెదడ ఉంటుంది, ఆయాసంలాగా వస్తుంది అంటే ఒకసారి వాళ్ళు వచ్చి చెకప్ చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు సమ్మర్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? సమ్మర్లో ఫస్ట్ మినిమం 4-5 లీటర్ల వాటర్ తాగాలండి. మినిమం 4 liters to 5 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ప్లస్ రెగ్యులర్గా బీపీ మెడికేషన్ కానీ, షుగర్ మెడికేషన్ కానీ తీసుకోవాలి. ముఖ్యంగా బీపీ మెడికేషన్స్లో డయూరిటిక్స్ వాడేవాళ్ళు, ప్లస్ షుగర్ మెడికేషన్స్లో గ్లికోజిన్స్, SGLT2 ఇన్హిబిటర్స్, డాపాగ్లికోజిన్, ఎంపాగ్లికోజిన్ ఇటువంటి వాడే వాళ్ళలో లోపల ఉండే వాటర్ స్థాయి అనేది
తగ్గిపోతూ ఉంటుంది బాడీలో. కాబట్టి వాళ్ళు కొంచెం రోజు తీసుకునే వాటర్ కన్నా 1 లీటర్ ఆఫ్ వాటర్ ఎక్కువ తీసుకుంటే మంచిదండి. నమస్తే అండి డాక్టర్ గారు, మీరు చక్కని సలహాలు ఇచ్చుకుంటూ మన బీపీ షుగర్ గురించి ప్రత్యేకంగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి మా ప్రేక్షకుల తరపున. నమస్తే. థ్యాంక్ యూ.